అనకాపల్లి జిల్లా పంచదార గ్రామంలో దళితుల భూమి పోరాటం 30వ రోజుకు చేరింది. ఇక యలమంచిలి నియోజకవర్గం పరిధిలోని రాంపిల్లి మండలం పంచదార గ్రామం సర్వే నెంబర్ 2లో ఉన్న 43.63 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుండడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1978 నుంచి 31 దళిత కుటుంబాలు సాగు చేస్తున్న ఈ భూమే తమ జీవన ఆధారమని, భూములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలతో సహా గత 30 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టామని బాధితులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల భూమి పోరాటానికి మద్దతుగా జూపూడి ప్రభాకర్ నిలుస్తామని ప్రకటించారు. దళితుల భూమిపై ప్రభుత్వం కన్నెత్తి చూసినా సహించేది లేదు, అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమంటూ ఉద్యమకారులు స్పష్టం చేశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు, పలు దళిత సంఘాల నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. చెప్పండి, మాకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ కల్పించి మాకు ఏ డబ్బులు ఇవ్వలేదండి. మొత్తం భూములు గోతులు పెట్టారండి. గోతులు పెట్టేసి దినబాబు గారండి గోతులు పెట్టేసి ఈ రోజుని మీరే గోతులు పెట్టేశారు, మీరు కోరీలకి ఇచ్చేశారు, మీరే తవ్విచ్చేశారు అంటున్నారు. ఆ కోరీలు తవ్వుకునే వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలదండి, ముక్కు మొక్కలు తెలవండి. ఈ రోజున భూముల్లోని మీకు మొక్కలు లేవు, అవి లేవు, ఈ లేవని అందరికీ నోటీసులు పంపించేసాం. మేము మీకు భూములు లేవంట, మీ భూములు గవర్నమెంట్ తీసేసుకుందంట అని మాకు, మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి, మీ భూములు వదిలి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏమీ లేవు, మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఆ దినబాబు గారు. మేము ఎవరికి చెప్పుకోమండి, మాకు వెనకాల ఎవరున్నారు, పెద్దలు ఎవరో, మా మంచి కోరేవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియట్లేదండి. మాకు మంచి చేతనన్న అతనే ఇలా చేశాడు, ఇంక మేము ఎవరిని మంచోళ్ళని అనుకోవాలండి, మేము ఎవరిని అడగాలి? లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో ఈ కొండలు, అడవులు, గుట్టల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి వాళ్ళ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, భూమి వాళ్ళ దగ్గరే ఉంది, భూమి మీద వాళ్ళే ఉన్నారు. కానీ దొంగ నోటీసులు ఇచ్చి డిసెంబర్ 16వ తేదీ 2025 నాడే వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా